సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్బ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. ముందుగా వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులకు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను మొదటిసారిగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, తనకు దర్శన ఏర్పాట్లు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోయే దిశగా ఆ దేవదేవుడు ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని కోరుకున్నారని తెలిపారు. తాము ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని, అదేవిధంగా రైతన్నలు సుభిక్షంగా ఉండేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తోందని, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని ఆ దేవదేవుని కోరుకున్నట్లు తెలిపారు. మొదటిసారిగా కాళహస్తి రావడం జరిగింది. కాళహస్తిలో ఈశ్వరుని దర్శించుకోవడానికి, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఆయన కోరడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఆశీర్వాదం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి పనిలో కూడా ఆయన తాలూకు దీవెనలు ఇవ్వాలని, మా అందరికీ మంచి చేకూర్చేలాగా మరింత ప్రజాసేవ చేసే విధంగా ఆయన మాపై కటాక్షం చూపించాలని కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచి ఆనందంతో, ఐశ్వర్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా, యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగేలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రైతన్న బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆయన తాలూకా దీవెనలు, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ధన్యవాదాలు.